leave. So Iran is decided either చంపు లేదా చావు. ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఇరాన్కి కావాల్సింది అమెరికా ఓవైపు ఇరాన్ని తుడిచిపెట్ట అంటే యుద్ధం చివరి స్థాయికి చేరినట్లుగా కనపడుతోంది. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు రీచ్ క్లైమాక్స్ బై టుమారో మార్నింగ్ 5:30 AM ఇన్ ఇండియన్ టైం. మన టైం ప్రకారం, ఇండియన్ టైం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటలకి సమయం ముగియబోతోంది. అండ్ యుద్ధం ఇప్పుడు చివరి స్థాయికి చేరబోతోందా? ఏం జరగబోతోంది? ఇరాన్ని తుడిచిపెట్టేస్తానంటూ అమెరికా చెప్తుంటే మా వైపు వేలు చూపిస్తే నరికేస్తాం, మేము ఎంతకైనా సిద్ధం అంటూ అక్కడి ప్రజలు, అక్కడి ప్రభుత్వం అంతా రెడీగా ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ ట్వీట్కి చాలామంది రెస్పాండ్ అవుతూ ఆయిల్ ట్యాంకర్స్ చుట్టూ ఇరాన్ ప్రజలు చేరి రండి దమ్ముంటే మా మీద వేయండి బాంబ్ అంటూ యూ కెన్ సీ దేర్. ఇప్పుడు కేవలం అక్కడ నాయకులు చెప్తున్నది మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు చెప్పారు కదా, పెజెష్కియాన్ చెప్పాడు కదా, మానవహారంగా ఏర్పడతాం, ధైర్యం ఉంటే మా మీద బాంబులు వేయండి చూద్దాం అని చెప్పాడు కదా పెజెష్కియాన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి పిలుపుకి రెస్పాండ్ అయ్యి ఇరాన్ ప్రజలు మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక పవర్ ప్లాంట్, దట్ ఈస్ ఎ పవర్ ప్లాంట్, ఆ పవర్ ప్లాంట్ చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. వాళ్ళ చేతుల్లో ఇరాన్ జెండాలు కనిపిస్తున్నాయి, అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు. సో ఇట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ రెడీ టు సాక్రిఫైస్, వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళ దేశం కోసం, అమెరికా ఆధిపత్యం మీద పోరాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈ విజువల్ మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ స్పిరిట్ ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఎక్కడైతే అమెరికా బాంబ్స్ వేస్తానని చెప్పిందో అక్కడ వాళ్ళందరూ మానవహారంగా నిలబడి, ధైర్యంగా నిలబడి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, రండి మా మీద వేయండి బాంబులు చూద్దామని చెప్పేసి. మీకు ఎలా అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తుంటే? మీకు వాళ్ళ ధైర్యాన్ని చూస్తుంటే భయం వేయట్లేదా? అక్కడ మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నిజంగానే అమెరికా ఒకవేళ అక్కడ బాంబు వేస్తే దే డోంట్ నో ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబుల వర్షం కురిపిస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి బాంబుల వర్షాన్ని కురిపిస్తారో, ఎక్కడ ఏ విధ్వంసానికి పాల్పడతారో తెలియదు. బట్ దట్ ఈస్ వెరీ మచ్ వల్నరబుల్ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దెమ్సెల్ఫ్. మీరు ఒక్కసారి చూస్తున్నారు. అండ్ సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ సచిన్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సచిన్, మరికొన్ని గంటల్లో యుద్ధం ఇక చివరి స్టేజ్కి చేరబోతుంది, ఏదో జరగబోతుంది అని మాత్రం అర్థమవుతుంది. ప్రపంచ దేశాలన్నీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏదో జరగబోతోంది అని. ఈ యుద్ధం గురించి ఏ చిన్న అవగాహన ఉన్న వాళ్ళకైనా తెలుసు దట్ సంథింగ్ వెరీ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, చరిత్రలో నిలిచిపోయే ఘటన ఏదో జరగబోతోంది అని. సో మరోవైపు ఇరాన్ ప్రజల స్పిరిట్ కనిపిస్తుంది. సచిన్, నేను ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే చేస్తున్న వీడియోలో ప్రజలందరూ ఎక్కడైతే అమెరికా బాంబింగ్ చేస్తానందో అక్కడ నిలబడ్డారు. వాళ్ళందరూ ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని వీఆర్ టుగెదర్, వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి. హౌ కెన్ వీ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్? ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. సో మీరు ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్కి సంబంధించి? వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అంటే చాలా దారుణంగా ఉంది. ఇంకా క్షణానికి కూడా పరిస్థితులు దిగజారిపోతున్నాయని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కింద చెప్పుకోవాలి. ఈరోజు నేను చెప్పబోతున్న మాటలన్నీ కూడా అఫీషియల్ నోట్ నుంచి, అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి నేను చెప్తున్నాను. మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ది హోల్ సివిలైజేషన్ విల్ డై టునైట్, నెవర్ టు బి బ్రాట్ బ్యాక్ అగైన్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు హ్యాపెన్, బట్ ఇట్ ప్రాబబ్లీ విల్. హౌవెవర్ నౌ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే పూర్తిగా వాళ్ళ సివిలైజేషన్ ఈరోజు, అంటే ఇంతవరకు జరిగిన ఆ సివిలైజేషన్ కూడా పూర్తిగా మట్టు పెట్టేయబోతున్నాను అనే అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొచ్చిన మాటలు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ నాగరికత మొత్తం ఈ రోజుతో అంతరించిపోతుంది, దాన్ని ఎప్పటికీ వాళ్ళు పునరుద్ధరించలేరు. అండ్ అలా జరగాలని కూడా నేను కోరుకోవటం లేదు. బహుశా అదే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా వాళ్ళ పాలన మార్పు రాబోతోంది. దాంతోపాటు ఇంకా భిన్నమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, తీవ్ర భావజాలం తక్కువగా ఉన్న మేధావులు విజయం సాధిస్తున్నారు. కాబట్టి బహుశా విప్లవాత్మకంగా, అద్భుతంగా ఏదైనా జరగచ్చు. ఎవరికి తెలుసు? ప్రపంచం ఒక సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్ర, అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి ఈ రోజు రాత్రి మనం చూడబోతున్నాం, లేకపోతే మనం తెలుసుకోబోతున్నాం. మనం అర్థం వచ్చేలా ట్రంప్ చేసుకొచ్చారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, ఇవన్నీ కూడా మరణంతో అంతం కాబోతున్నాయి అనేది డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.
ఇరాన్ సంబంధించి ఇరాన్ వాసుల్ని భగవంతుడు రక్షించు కాక అని అర్థం వచ్చేలా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. సో ఇట్ షోస్ ది గ్రావిటీ. అండ్ ఇది కేవలం ట్రంప్ చేసిన వ్యాఖ్యలే అనుకుంటే కనుక బహుశా అక్కడితో కన్ఫైన్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు, రీసెంట్ గా యాడ్ అవుతున్న పరిణామాలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇన్ఫాక్ట్ ఇండియా కూడా రియాక్ట్ అయింది. దాంతో పాటు అక్కడ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. దాంతో పాటు కొన్ని కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి మాట్లాడుకున్న వాళ్ళు వాటిని దాడి చేసే అవకాశం నుంచి మాట్లాడుకుంటే పరిస్థితి. బట్ బిఫోర్ దట్ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నాడంటే కనుక over 14 million proud Iranians have up to this moment declared their readiness to sacrifice their lives in defense of Iran. I too have been and I am and I will be a sacrificer for Iran. అంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఇన్ఫాక్ట్ మసూద్ పెజెష్కియాన్ ని ట్రంప్ లాంటి వ్యక్తే పొగిడాడు. ఎందుకంటే వాళ్ళతో నేను కాంటాక్ట్ లో ఉన్నాను, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అండ్ దట్ టు ఇరాన్ కి సంబంధించి ఈ నెగోషియేషన్స్ ని కొలుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కీలకంగా మారబోతున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఈ రోజు ఏకంగా 14 మిలియన్లు అంటే కనుక దాదాపుగా 1,40,00,000 మంది అనుకోవచ్చు. సచిన్ ఐ థింక్ ఒక్క నిమిషం మీరు ఉండండి. జేడీ వాన్స్ ఇప్పుడు వరుసగా ఇక సవాళ్ళు ప్రతి సవాళ్ళు సినిమాల్లో మనం చూస్తుంటాం. జనరల్గా ఏదో బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ హీరోలు చేసుకున్నట్లుగా ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. నేను ఇది చేస్తానంటే లేదు నేను అంతకంటే ఇంకేదో చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. జేడీ వాన్స్ రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి. ఒక్కసారి జేడీ వాన్స్ ఏమన్నారో చూసిన తర్వాత మనం కొనసాగిద్దాం. సచిన్ ఒక్కసారి జేడీ వాన్స్ కామెంట్స్ చూద్దాం. Get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. That's not going to happen if the Iranians are engaged in acts of economic terrorism. So they've got to know we've got tools in our toolkit that we so far haven't decided to use. The President of the United States can decide to use them, and he will decide to use them if the Iranians don't change their course of conduct. We feel confident that we can get a response, whether it's positive or negative. We're going to get a response from the Iranians by 8 o'clock tonight. I hope they make the right response, because what we really want is we want a world where oil and gas is flowing freely, where people can afford to heat their homes and cool their homes, where people can afford to transport themselves to work. Positive or negative, we hope they are going to make good decision, right decision అని చెప్తున్నారు. But they are ready to pull the trigger.